హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో అయితే చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ. అది కూడా చికెన్‌తో. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎంత బాగుంటుందో కదా! ఎన్ని సార్లు తిన్నా తినాలనిపిస్తుంది. దీనికోసం అని చెప్పి హోటల్స్‌లో ఇంకా బయట రోడ్ల పైన తెగ క్యూలు కట్టేస్తుంటారు. అంత అవసరం ఏం లేదండి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మనకి బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వల్లనే చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట. మీరు అన్నీ వేసి ఫ్రైడ్ ఆనియన్స్‌ని స్కిప్ చేస్తే గనుక వేయకుండా ఉంటే దాని టేస్ట్ అంత బావుండదనమాట. వేరేలా ఉంటుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇక్కడ నేను మీకు ముందు చూపించాను కదండీ! అసలు ఉల్లిపాయలు ఎంత సన్నంగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది, అంత మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకా అలా సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే, అంతే అండి, ఏం లేదు. ఎవరికైనా కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడైతే కనుక రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్ 1.5 గ్లాస్ తీసుకున్నానండి నేను. దాన్ని అయితే మంచిగా ఒక 2 టైమ్స్ అయినా కడిగేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. బియ్యాన్ని కడిగిన తర్వాత మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి బాస్మతి బియ్యాన్ని. ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అన్నీ కూడాను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, అలాగే పెరుగు అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఏది మర్చిపోకుండా కూడా వేయచ్చు. ఇంక ఇక్కడైతే కనుక చికెన్ని కూడా కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా మనం ఎందులో అయితే చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ కడాయిని తీసుకొని అందులో చికెన్ని వేయండి ఫస్ట్. ఇక్కడ కూడా మంచి అంటే నేను ఎక్కువ చికెన్ కదా ఇక్కడ తీసుకున్నాము, అందుకని చెప్పి ఆ ఎక్కువలో ఉంది. నేను సగం బిర్యానీకి సగం వచ్చేసి గ్రేవీకి అలా చేద్దామని చెప్పి ఉంచేసాను అనమాట. మంచి మంచి పీసులు లాంటివి అంటే లెగ్ పీసులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా బిర్యానీలోకి యూస్ చేస్తామని చెప్పేసి ఇలా ఈ బిర్యానీ బాండిలోకి అయితే వేసుకున్నాను. చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత అందులోని హోల్ గరం మసాలాని వేసుకోవాలి, స్పైసెస్ని, ఈ బిర్యానీ స్పైసెస్ని ఒక్కొక్కటిగా. బిర్యానీ ఆకు, చెక్క, జాపత్రి, మిరియాలు, లవంగాలు, అలాగే స్టారు, నెక్స్ట్ వచ్చేసి షాజీరా, మరాఠీ మొగ్గ, నెక్స్ట్ నల్ల ఇలాచీ కూడా ఉంటుంది కదా అది కూడా, ఇంకా ఇలాచీలు, అలాగే జాజికాయ ముక్క వేసుకున్నానండి, చిన్న ముక్క జాజికాయలు ఉంది. ఇంకా హోల్ గరం మసాలాలన్నీ అయిపోయాయి. మీ దగ్గర ఉండేవన్నీ వేసుకోండి. నేనైతే ఏం చెప్పానో ఏంటో అంటే కొన్ని తెలుసు, కొన్ని తెలియదు కదా, తప్పులు ఏమైనా ఉంటే ఇంకా మీరే సరిదిద్దుకోండి. ఇంకా అందులోనే కసూరి మేతి వేసాను, అండ్ సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా, ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకున్నాను. ఇదైతే కనుక రెడ్ చిల్లీ అండి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. ఇది కారం ఉండదు కానీ కలర్ ఉంటుందన్నమాట. మనకి ఎక్స్ట్రా కలర్ వేయాల్సిన అవసరం ఉండదు, దీంతో బాగుంటుంది ఈ కారం వచ్చేసి. ఇంకా అందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. ఇంకా అందులోని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, దాన్ని కూడా వేసుకొని ఇంకా ఒక చెక్క నిమ్మకాయని కూడా పిండుకోండి. అంతే అండి. ఈ మొత్తం మసాలాలన్నీ కూడా వేసేసి మంచిగా కలుపుకోండి. ఈ ముక్కలకి ఈ మసాలాలన్నీ పట్టేటట్లు కలుపుకోవాలన్నమాట. అంటే ముక్కల్ని బాగా రుద్దుకుంటూ కలుపుకోవాలి. అందులోని ఆయిల్ అండి, మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి ఉంటాం కదా, ఆ ఆయిల్ని అయితే ఈ చికెన్లో వేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే. ఇంకా కొంచెం అంత నెయ్యి కూడా వేసాను, 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఇది ఆప్షనల్ అండి, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా కమ్మగా ఉంటుందని నెయ్యి వేసాను. నెక్స్ట్ అయితే పెరుగు వేసానండి. పెరుగు అందరూ కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే పెరుగు వేసేసి మిగిలినవన్నీ వేసి పెరుగు కూడా వేసి కలిపిస్తుంటారు. అప్పుడు మనకి తెల్లగా వచ్చేస్తుంది అనమాట చికెన్ అనేది. అలా కాకుండా లాస్ట్లో పెరుగు వేసి కలిపితే బాగుంటుంది. ఇక్కడ మీరు తీసుకునే చికెన్కి ఎంత పెరుగు కావాలంటే అంత పెరుగు వేసుకుని కలిపేసుకోండి. మీకు ఇంకో విషయం చెప్తానండి, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు ఇందులో. ఎవరైనా గమనించారో లేదో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. సో మీరు ఇప్పుడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోండి. నేను లాస్ట్‌లో వేశాను, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే ఆ చికెన్‌లోది ఉంచిన చికెన్‌లో ఉంది కొంచెం అంతా ఫ్రై చేసుకొని తిందామని చెప్పి అలా పిల్లలు అడిగితే అలా ఫ్రై చేసి పెట్టేసాను. నెక్స్ట్ అయితే మనకి ఎంత వాటర్ కావాలి అంటే మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన వాటర్‌లో మీరు స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. హోల్ గరం మసాలా మొత్తం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పుదీనా అండ్ కొత్తిమీర ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని చూసుకోవాలండి. ఆ ఉప్పు ఎలా ఉండాలంటే ఉప్పుగా ఉండాలన్నమాట. సముద్రపు వాటర్ ఎంత ఉప్పుగా ఉంటాయో అంత ఉప్పుగా ఉండాలని చెప్తుంటారు. అలా ఉంటేనే రైస్‌కి ఉప్పు బాగా పడుతుంది. ఈ రైస్ మంచిగా కెరలనివ్వాలి. ఇంకా అందులోనే నేను నెయ్యి కూడా వేశాను ఈ వాటర్‌లో. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని వేసేసి కలుపుకోవాలి. ఎక్కువ కలిపేయొద్దండి. ఎందుకంటే విరిగిపోతుందనమాట రైసు. నానుంటుంది కదా రైసు. సో, మనకి విరిగిపోతుంది రైసు. ఈ రైస్ అయితే ఇంకా నాకు అయిపోయిందండి. ఎందుకంటే 70% కుక్ అయితే చాలనమాట. అంతకంటే ఇంకా ఎక్కువ కుక్ అయిందనుకోండి బిర్యానీ అనేది విడివిడిగా రాదనమాట. విడిగా రాదు, పొడి పొడిగా రాదు, ముద్దగా అయిపోతుంది. 70% మీరు కుక్ చేసుకుని ఇలా కుక్ చేసుకుంటూనే ఇంకొక వైపు వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా లేయర్‌గా వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం అంత గంజి ఉంటుంది కదా రైస్ వాటరు, దాన్ని పైనుంచి అలా కొంచెం అంతా చల్లుకోవాలి. దానిపైన ఇంకా కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తుంటారు చాలామంది కూడా. మీ ఆప్షనల్ అండి. నేనైతే ఫుడ్ కలర్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను, వేసుకోవట్లేదు. ఇంకా ఇదైతే కనుక బిర్యానీ మసాలా అండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేయడం వల్ల. ఫైనల్గా బిర్యానీ మసాలా ఇక్కడే యూస్ చేస్తున్నాం. బిర్యానీ మసాలా ఇంకా లోపల ఎక్కడ వేయలేదు మనం, ఈ పైనే వేసాము. దానిపైన ఇంకా ఘీ వేసుకోండి. 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. వేసుకున్నాక మూత పెట్టి ఇంకా దానిపైన మనకి దమ్ అవ్వడం కోసం అని చెప్పి పిండి కూడా పెడుతుంటారు. చుట్టూ కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు అది కావాలనుకుంటే. నేనైతే ఇంకా దానిపైన బరువు పెట్టేసి చేస్తాను. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకా 5 మినిట్స్ మీడియం, ఇంకా 5 మినిట్స్ సిమ్లో పెడితే కుక్ అయిపోతుంది అనమాట. 15-20 మినిట్స్లో మనకి కుక్ అయిపోతుంది. ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. అంతే అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఈ బిర్యానీని. చాలామంది దీనికోసమని ఎన్నెన్నో డబ్బులు పెట్టి హోటల్స్‌లో అక్కడ ఇక్కడ తింటూ ఉంటారు. పొడి పొడిలాడుతూ. చూసారా ఎంత బాగుందో, ఎంత చక్కగా వచ్చిందో. బిర్యానీ చేసుకునేదంతా ఒక ఎత్తు అయితే బిర్యానీని వడ్డించుకోవడం కూడా ఒక ఎత్తు అనేది. ఎందుకంటే దాన్ని ఎలా పడితే అలా తీసేయకూడదనమాట. బిర్యానీ పెట్టేటప్పుడు కూడా వడ్డించుకునేటప్పుడు కూడా ఎలా పడితే అలా వడ్డించుకోకూడదు. ఒక వైపు నుంచి తీస్తూ మనం అలా పెట్టుకోవాలి అని అంటారు. ఇంకా అలా అయితేనే బాగుంటుంది. ఓకే అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.